రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బేలలో అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీలలోపే టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ ను పొగమంచు కప్పేసింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అనిల్ అందిస్తారు. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు నిన్న శనివారం రాత్రి కనుక చూసుకున్నట్టయితే 12 డిగ్రీల కంటే తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో దీనికి తోడు మంచుతో పాటు తర్వాత చల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు మొత్తం బయటికి రావాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ నగరంలో మాత్రం పొద్దున పూట వాకింగ్ వచ్చేవారు కూడా ఉదయం 8 తర్వాతనే బయటికి వచ్చేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం దుర్గం చెరువు వద్ద కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. మనకు ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. దాదాపు ఉదయం 9 గంటలు కావస్తున్నా కూడా ఇక్కడ మొత్తం మంచుతో ఉన్నటువంటి విజువల్స్ చూడొచ్చు. సో ముఖ్యంగా ఈ తెలంగాణలో మాత్రం ఈ చలి తీవ్రత అనేది రోజు రోజుకి కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. గత 10 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. సో రానున్న రోజుల్లో కూడా ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. సో ఈ చలికి తోడుగా భారీగా పొగమంచు ఉండడంతో ఈ రోడ్లపై వెళ్ళే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ చలి తీవ్రత పెరగడంతో ఒకటేసారి మంచు ఉండడంతో ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులకి ఎదురుగా వచ్చేవారు కనబడని పరిస్థితి. సో దీనివల్ల వాహనాలు కూడా లైట్లు వేసుకొని వచ్చేటువంటి పరిస్థితి. ఇక ఉదయం పూట హైదరాబాద్ నగరంలో నిత్యావసర సరుకులతో పాటు ఇటు న్యూస్ పేపర్ కానీ తర్వాత ఇతరత్ర వ్యాపారాలు కానీ ఇంకా ఇతర పనులు చేసుకునే వారు మాత్రం కూడా ఈ చలికి రక్షణగా ఉన్ని దుస్తులను ధరిస్తేనే బాగుంటుందని కూడా అటు వాతావరణంతో పాటు వైద్యులు కూడా చెప్తున్నారు. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇటు జిల్లాలో తర్వాత హైదరాబాద్ నగరంలో కనిష్టంగా ఇటు ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కూడా బేలాలో చాలా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ గణనీయంగా పడిపోతున్న ఆ ఉష్ణోగ్రతల వల్ల జాగ్రత్తగా ఉండాలని కూడా అటు చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ సూచిస్తున్నారు. సో ఈ సమయంలో ఎక్కువగా ఆస్తమా ఫ్లూ వంటి వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందంటున్నారు. సో అందువల్ల పిల్లలు వృద్ధులు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని కూడా చెప్తున్నారు. సో ఉదయం రాత్రి వేళలో అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలని ఈ వెచ్చటి ఉన్ని దుస్తులను ధరించాలంటున్నారు. ఇక ఉదయం వేళలో మాత్రం వాహనదారులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చూస్తున్నారు. ఎందుకంటే ఒక 200 మీటర్లు 300 మీటర్ల దూరంలో కూడా అక్కడ వ్యక్తి కానీ వాహనం కానీ కనిపించినటువంటి విధంగా ఈ మంచు ఉన్న నేపథ్యంలో సో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా ఇటు పొద్దున కూడా మనకు ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి ద్విచక్ర వాహనాలు 2 వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా తర్వాత నెమ్మదిగా వెళ్తూ తర్వాత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సో ఇంకా రానున్న రోజుల్లో మాత్రం ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత 2024 జనవరిలో మాత్రం 8 డిగ్రీల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఇంకా వచ్చే జనవరి మాసంలో కూడా ఇంకా ఈ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల వ్యాప్తంగా ఉన్న తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా ఉన్న వృద్ధులు కానీ పిల్లలు కానీ ఈ చలి తీవ్రతను తట్టుకునేలా దానికి తగ్గట్టుగానే ఉండాలంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఈరోజు ఉదయం 9 గంటలు అవుతున్నా ఇంకా మంచుతో కప్పబడి పూర్తిగా చలి తీవ్రత ఇంకా ఉందని చెప్పవచ్చు. సో దీనికి తోడు ఇటు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కూడా కొంచెం 2-3 రోజులు చలి తగ్గి మళ్ళీ పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఇది ఈ రోజుకు చలికి సంబంధించినటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ వినోద్, అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.